Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములను ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరిని ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బ్రహ్మా మెహర్ విష్ణు మెహర్ దేవో మహేశ్వర మెహర్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ మెహరే నమః. తస్మై శ్రీ మెహరే నమః. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ వర్షాలు పడడం వల్ల నేను శ్రీకాకుళం వెళ్ళలేకపోయాను. అందుచేత ఈ రోజు కూడా మనకు ప్రభుచరిత్రం చెప్పుకునే అవకాశం బాబా ఇవ్వలేదు. కానీ ప్రతిరోజు ఆయనతో సహజీవనంలో పాలు పంచుకునే అవకాశాన్ని మాత్రం ఆయన ఇస్తూనే ఉన్నాడు. మన మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. అందుచేత అపరిమిత ఆత్మా పరిమితముగా అంతరాత్మా. ఈ 4వ చరణంలో ఆయన అంటే మన ప్రీతముడు ఒక యాంగిల్లో ఆదినాదం అనేది ఓంకారానికి సంబంధించింది. అది ఎక్కడి నుంచి ఉద్భవించింది? మహాలేమి నుంచి, అంటే మహాశూన్యం నుంచి ఉద్భవించింది. అది ఒక విధంగా మహాజ్వాలగా సృష్టి ఉన్నంత వరకు కూడా అది జ్వలిస్తూనే ఉంటుంది. అంచేత ఆ జ్వాలలో ఒక విధంగా మన ప్రియతముడు ఆయన్ని విశ్వసించిన వాళ్ళు అంతా కూడా ఆ జ్వాలలో దహిస్తూ ఉంటారు. అయితే ఆయన ప్రేమకి పాత్రులైన వాళ్ళు దహిస్తారు. ప్రేమకు ఎవరు పాత్రులు కాగలిగారో మనకు తెలియదు. ఇందువల్ల ఇవాళ బాబా ఏం చేశారంటే ఒక నూతన గీతం రాయించారు. అది సగమైంది. ఆ మిగిలిన సగం ఇదిగో మన కాన్ఫరెన్స్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. అది కానీ పూర్తయితే మీ అందరూ కూడా అది పాడుకోవడానికి
చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అది మధుసూదన్ యొక్క హిందీ గీతానికి తెలుగులో రాయబడింది. దాని మీద ఆ ప్రక్రియ మన బాబా లవర్స్ లో విజయనగరం సెంటర్ లో సెక్రటరీగా పనిచేసిన చింతామణి గారు ఆయన ఒక గీతం రాశారు. దాని వెర్షన్ వేరు, దీని వెర్షన్ వేరు. అది కేవలం ఒక చక్కని ప్రేమ పిలుపునిస్తే, ఇప్పుడు ఈరోజు ఈ పనిముట్టు చేత రాయించింది ప్రేమ జాగృతి చేస్తుంది. అందుచేత అది బహుశా ఇవాళ పూర్తి అయిపోతుంది. రేపు మనం బాబా ప్రభు చరిత్రతో పాటు అది కూడా మనం వాడుకొని దాని భావార్థంలోకి వెళ్ళగలిగే అవకాశం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రేమ జ్వాల అది ప్రభువు కోసం మనం చేసే అన్ని పనుల్లో కూడా అది ఉంటుంది. ఎలా ఉంటుంది చూడండి. ఆరిపోయే ముందు కొవ్వొత్తి వెలుగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంచేత మనం ఆ జ్వాలని తట్టుకునే పరిస్థితిలో లేవు మనం ఎవరం. ఎందుకని? ఆయన ఏ ప్రేమనైతే ఆయనకి షేర్ చేసుకోమన్నాడు, ఆయనతో షేర్ చేసుకోమన్నాడు, ఆ ప్రేమని మనం ఆయనతో ఎలాగూ షేర్ చేసుకోలేదు. కానీ మనలో మనం కూడా స్వచ్ఛంగా షేర్ చేసుకోవడం లేదు. అంటే ఉభయ భ్రష్టత్వం, ఉత్తర సన్యాసత్వం మనకు ప్రసాదించింది. అందువల్ల ఒకవేళ ఆ ఆది నాద ధ్వని అది ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ సద్గురువులు, ప్రవక్తలు, అడ్వాన్స్డ్ సోల్స్, భూమికల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ గీతాన్ని విన్నారు. ఆది గీతం మండల్లో అది. అందుచేత ఆ గీతం విన్న తరువాతనే ఆధ్యాత్మిక ప్రయాణం మానవులకు ఆరంభమవుతుంది. ఆ గీతం విన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుచేత బాబా మనకేం చేశారు? ఆ గీతం దానితో సమాన ప్రతిపత్తి కలిగినటువంటి ఆయన నామాన్ని మనకిచ్చారు. మకార, హకార, రకార సమన్వితమై శ్రీ మహావిష్ణువును, చతుర్ముఖ బ్రహ్మను, మహా ఈశ్వరుడను నేనే అన్న విధంగా ఆ మకార, హకార, రకారాల్లో ఆ శబ్దాలు ఉన్నాయి.
అక్షరపరంగా చెప్పాలంటే తెలివిగా మకారం బ్రహ్మ శబ్దం, హకారం విష్ణు శబ్దం, రకారం రుద్ర శబ్దం అంటే శివశక్తి. అటువంటి శక్తుల్ని, ఆ శక్తుల్ని పొదిగి ఆ నామాన్ని మనకు ఆయన ఇవ్వలేదు, మరొక ప్రేమికుడి ద్వారా, అది ఒక ముస్లిం ద్వారా, సయ్యద్ సాహెబా అన్న ముస్లిం ద్వారా మనకి ఆ నామాన్ని బాబా అందించారు. ఇక్కడ ప్రేమ యొక్క సహజమైనటువంటి శక్తి, ప్రేరణ, ప్రాముఖ్యత, మహిమ, తేజస్సు, ఈ 5 కూడా మనకి అందజేశారు ఆయన. అయితే అవి అవగాహన చేసుకొని ఆ మకార హకార రకార సమన్వితమైన మెహేర్ నామాన్ని మనం జపించడంలో లేదా స్మరించడంలో చాలా వెనకబడి ఉన్నాం. ఎందుకు వెనకబడి ఉన్నాము అని అనవలసి వస్తుందంటే, మనకేమనిపిస్తుంది, ఆ శబ్దం సెంటర్లకు వెళ్ళినప్పుడు చేస్తున్నాము, ఆ శబ్దాలతో మరి స్మరించలేకపోవడం ఏమిటి అని అనిపించవచ్చు. మరి మనం చేస్తున్నదే స్మరణ అయితే 24 గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు స్మరణ. వాళ్ళ దేవతని మనం పేరు పెట్టాలి. వాళ్ళది 24 గంటలు బాబా నామస్మరణ చేస్తున్న వాళ్ళు మన ప్రపంచంలోనే చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు కాలం చేశారు, కొంతమంది మిగిలి ఉన్నారు. అందువలన హరినామస్మరణ అంటే అప్పుడప్పుడు చేయడానికో, జ్ఞాపకం వస్తే చేయడానికో, సెంటర్లకు వెళ్తే చేయడానికో, కార్యక్రమాలతో చేయడానికో ఇవ్వబడింది కాదది. నిరంతరం హరినామస్మరణ. ఇది అది ఎలాగా పూర్తిగా ఆయన్ని చూస్తూ, ఇది సాధనా మార్గంలో ఒకటి. మనం ఏం సాధనలు చేస్తున్నాం, ఏమీ చేయలేదు. మనందరం కూడా రోజుకి ఒక 60 నిమిషాలు ఆ నామస్మరణ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ కార్యక్రమాల్లో చేస్తున్నాము, సెంటర్లో చేస్తున్నాము, బయటికి ఎక్కడైనా చేస్తున్నాము అంటే అది నామస్మరణ అనిపించుకోదు. ఆ పరిస్థితికి అనుగుణంగా చేసింది అవుతుంది. నామస్మరణ అన్నది ప్రపంచానికి మహోన్నతుడు శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి అందించాడు. ఆయన పంచముఖ ఆంజనేయుడైన పరమేశ్వరుడు తన యొక్క నామస్మరణతో రామ బాణాన్ని సైతం, తన యొక్క నామస్మరణతో రామ బాణాన్ని సైతం ఆపినవాడు. అంతటి గొప్ప మహానుభావుడు నామస్మరణ యొక్క ప్రాధాన్యతను మనకు తెలియజేశాడు.
కానీ అది గ్రహించిన వాడు ఒక్కడు లేడు, ఒక్కడు లేడు. ఎలా కనపడతారు అని మీకు అనిపించవచ్చు. ఏ ఒక్కడు ఉన్నా ఆ ఒక్కడు ఈ మానవులందరికీ కూడా ఆ రామనామాన్ని ప్రసిద్ధి కల్పించేవాడు. ఆ రామనామంలో ఉన్న శబ్దాలే మెహర్నామంలో ఉన్నాయి. మరి ఆ మెహర్నామంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు అంటే శివుడు ఉంటారా? ఒక్కటి గుర్తించుకోండి, ఒక్క నామస్మరణ వలనే కలికాలంలో మానవుడికి ఆధ్యాత్మికతలో శ్రద్ధ, ఏకాగ్రత, తీవ్రత, స్మరణలో అనురక్తి, ఆరాధించే మూర్తిపై అపార భక్తి, ఇవన్నీ ఉంటాయి. ఇవి మనం చేస్తున్నాము అంటే ఈ సంగతి నాకు తెలియదు. ఈ పరిమితి మాత్రం బాబా యొక్క ప్రేరణతో చేస్తున్నది. బాబా యొక్క ప్రేరణ చేయలేదు. ఆదినాదం నీలో ఎలా చలిస్తుంది? అవకాశం ఏముంది దానికి? అది చాలా శక్తివంతమైనటువంటి అక్షరాలు, బీజాక్షరాలు. శక్తివంతమైన బీజాక్షరాలు 72 అందులో ఉన్నాయి. అకార హకార రకారాల్లో. ఇదివరకు విషయం మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఆ శక్తివంతమైనటువంటి ఆ మకార అకార సమన్వయమైనటువంటి మెహరు నామాన్ని మనందరం ప్రతి దినం కూడా కొంత టైం దానికి కేటాయించలేదు. కేటాయించి టైం కేటాయించుకుంటే త్యాగం చేయడం అంటారు దాన్ని. కేటాయించడం అంటే త్యాగం చేయడం. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి బాబా ఇచ్చిన 24 గంటల కాలంలో ఒక గంట ఏదో 2 గంటలు నీకు నచ్చిన సమయంలో, నీకు అనుకూలమైన సమయంలో త్యాగం చేసి ఆ గంట 2 గంటలు నువ్వు ఆ ఉన్నతమైనటువంటి ఆ శబ్దాలని నువ్వు ఉచ్చరించగలిగితే, అలాగే ఒక ఏడాదిగా జరిగితే అంటే ఒక సంవత్సరం, నీకు తెలియకుండా నువ్వు ఏదైతే ఏ శబ్దాలైతే ఆయన ముందు కూర్చొని ఆయన్ని సృష్టి చేస్తావో అది నీకు తెలియకుండా నీకు వినబడుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. నువ్వు వేరేగా చేయక్కర్లేదు. అంటే మనం పగలు కానీ రాత్రి కానీ, అంటే పగలు పని చేస్తున్నప్పుడు కానీ రాత్రి నిద్రపోయినప్పుడు కానీ ఆ శబ్దాలు మీకు వినబడుతూనే ఉంటాయి. ఇది స్వానుభవంతో చెప్తున్న మాటలు.
చాలా మంది మెహర్ బాబా ఇళ్లలో నేను పూర్వం అంటే 1969, 70, 71, 72, 73 ప్రాంతాల్లో నిద్రపోతూ ఉన్నప్పుడు తెల్లవారు తిరుగుతూ వాళ్ళు ప్రేమతో నా దగ్గరికి వచ్చి సినిమాలు అయితే అన్నయ్య ఏంటి రాత్రి కూడా బాబారామం చేస్తున్నావు అని అన్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చీపురు పిల్లి ఇటప్పుడు ఆ మహేశ్వరరావు అక్కడ ఆ ఇంట్లో పడుకుని కూడా తెల్లవారి లేచి నన్ను ఏమిటి అని అన్నాడు. అంటే అది మనకు తెలియకుండా జరుగుతుంది. ఆ స్థితికి వచ్చేయాలి మనం. మనకు తెలియదు ఆ విషయం. యథార్థానికి పనిముట్టుకు తెలియదు, వాళ్ళు చెప్తేనే తెలిసిందే. అది ఎలాగా అలా అవుతుంది? ప్రారంభంలో మీరు మెహర్ అనేటటువంటి అక్షరాలని లక్షవాయి మనమంది కదా 10 రూపాయలు అమ్మాయి ఆవిడకి మీరు పంపమంటే మీరు పంపిస్తుంది బాబా నామం రాసే పుస్తకాలని. అవి తెప్పించుకొని ఆ పుస్తకంలో ఒక పేజీలో 5 కోరికల నామాలు పడతాయి. అలా ఆ పుస్తకం అంతా కానీ రాస్తే 1,00,000 అవుతుంది. అయితే ఆ రాయడంలో 10 సార్లు మెహర్నాము అని ఒకసారి రాస్తే మీరు రాసినవి 10 లక్షలు అయిపోతాయి. అంటే రాసినవి 1,00,000 పడతాయి, వినబడినవి మరో 9 లక్షలు ఉంటాయి. మరి అంత విస్తృతంగా నామం చేస్తే ప్రభు కరుణించడా? ఒక్కసారి ఆలోచించండి. వేరే అడగాల? నిన్ను అడుగవలసిన పని నిజముగా ఏముంది? సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే అండంలో అంతరార్థం ఇదే. ప్రతి గీతం కూడా అర్థంగా తెలిస్తే అసలు మనం అన్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఆదినాదం నీలో ధ్వనించి అలరించె నిన్నులో జ్వలించి సరేమవుతుంది. ఇప్పుడు నామస్మరణ పని లేకుండా మీ హృదయంలోంచి ఆ శబ్దం వినపడుతూ ఉంటుంది. వినోదం నీలో ధ్వనించి అలరించె నిన్నులో జ్వలించి ఆ జ్వాలలోనే లహించిపో. ఇంతకన్నా మరొక సులువైన ఒకటి ఉంది. అది ఇంట్లో ఉన్న పనులు చేస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఆ మెహర్ మెహర్ అనే నామం మీ హృదయాల్లో చేసుకుంటూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ స్థాయిలో చేసిన వాళ్ళు అవుతారు. కలియుగానికి
నామస్మరణ ఒక్కటే శరణ్యం అని భాగవతంలో ఉంది. ఆ భాగవతుని వాళ్ళకి విషయం తెలుస్తుంది. అందుకని నామస్మరణ చాలా 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 ఉన్నతమైంది. దానికోసం మనం ఏమాత్రం కూడా టైం కేటాయించుకోలేదు. ఎక్కడ కేటాయిస్తాము? ఎక్కడండి మాకు ఖాళీ ఎక్కడ ఉంటుందండి అని అంటాం. ఖాళీ ఉన్న టైంని ఇంకొక విధంగా వాడుకుంటాం. ఇది సత్యమో కాదో గుండెల మీద చేసుకొని ఒక్కసారి బాబాను చూస్తూ అనుకోండి. అందుచేత నామస్మరణలో ఉన్న మాధుర్యం అది మనకి ఇంకా రుచికి రాలేదు. రామదాసు శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామం ఎంతో రుచిరా, ఎంతో రుచి అన్నాడు కదా. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా గట్టిగా కానీ సార్ అంటున్నాడు. పిచ్చో గట్టి శ్రీరామ ఓ రామ శ్రీరామ ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మూర్ఖులు రామదాసు హింసించిన వాళ్ళంతా కూడా స్థానిక శాస్త్రీయులైనటువంటి సైన్యమంతా కూడా మూర్ఖులు. అలాంటి వాళ్ళు ఇంకా రామదాస్ అంటే నృత్యం చేసేది. అన్నమయ్యని సాళువ నరసింహరాజు చెరసాలలో పెడితే వాడి భార్య మీద పాటలు రాయమంటాడు. నేను రాయలేను అన్నాడని జైల్లో పెట్టి చిత్రహింసలు చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్న చిత్రహింసలకి ఆయన ఏమాత్రం తెలుసుకుండా ఆ ఉగ్రనరసింహుణ్ణి ఒక్కసారి స్మరిస్తాడు. శ్రీ మహావిష్ణువే కదా ఉగ్రనరసింహమూర్తి. స్మరిస్తే మహా అగ్ని జైలంతా ఆవరించి వాళ్ళంతా కూడా మారి మసైపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు సార్ సరిగ్గా ఆ టైంకి దౌలబాబు ఆయన కాళ్ళ మీద చాలా అపరాధాలు చేశారు, నన్ను క్షమించు, ఇక నేను కూడా నీ మార్గంలోనే ఉంటాను, కూడా రాసి ప్రపంచానికి అందిస్తారు అన్నాడు. ఇవన్నీ కొత్త కథలు కావు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ కావు. మనం తెలుగు వాళ్ళమై ఉండి ఆ విషయాల్లో మనం ప్రదర్శనగా ఉన్నాము అంటే మనం ఏమనుకోవాలి? నాకంటే నా నామం చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది అన్నారు. అందుచేత ఈ గీతంలో ఈ 4వ చరణాలలో దాని యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. ఇప్పుడు మనం ఒకసారి పల్లవునుకొని 5వ చరణంలోకి వెళ్దాం. అంతరాత్మ
అపరిమిత పరిమితముగా వెతలెందుకు ఓ అంతరాత్మ. ఇప్పుడు ఆఖరి క్షణంలో మనం ప్రయాణం చేయబోతున్నాం. ఆనాటి పాటే మెహరన్న మాట, మెహర్ శ్రీ పాటై చూపింది బాట. ఆనాటి పాటే మెహరన్న మాట, మెహర్ శ్రీ పాటై చూపింది బాట. ఓనే నేను దాచుకో. ఆచరించడం దీన్ని మొక్కుతూలాగా బాబా రాయించారు. ఆనాటి పాట, ఆనాటి పాట అంటే మళ్ళీ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్కి వెళ్ళిపోయాం. అక్కడ ఓంకార ధ్వని బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులు ధ్వనులతో కలగలిపి అని ధ్వనించింది. అది సృష్టికి ఆది గీతం. ఆనాటి పాటే మెహరన్న మాట. ముందు చెప్పుకున్నాం 4వ వచనంలో. మెహర్ శ్రీ పాటై చూపింది బాట. ఆ బాటలోనే నేను దాచుకో. ఈ ప్రపంచంలో ఏది శరీరైంది అని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఆలోచన ఒకడు కోహ్లీ వద్ద ఉంటాడు, ఇంకొకడు ప్రాచీనం అంటాడు, ఇంకొకడు ఉంటాడు. ఇలా ఏది శరీరం ఉంటే అలా చూసుకుంటూ వెళ్తారు. కానీ అది చాలా సాదా సీదాగా మెహర్ అవుతారు. మెహర్ బాబాకి జై, మెహర్ బాబాకి జై, మెహర్ బాబాకి జై, మెహర్ బాబాకి జై అని అంటే మీకు దానిలో ఉన్న విలువ కానీ, జ్వాల కానీ, ఉత్తేజం కానీ, ప్రేమ కానీ, శక్తి కానీ తెలియవు. అని తెలుసుకోవాలంటే ప్రత్యేకించి చెయ్యాల. అప్పుడు నీలో ఏదైతే నాదం ఉన్నదో ఆ నాదం ధన్యం అవుతుంది. ఆ నాదానికి ధన్యత వస్తుంది. బాబా ఎవరైతే ఆఖరి క్షణంలో నా నామం జపిస్తారో వాళ్ళు నన్ను చేరుకుంటారు అన్నారు. ఆఖరి క్షణంలో బాబా నామం జపించాలి. బైబిల్లో ఉంది. జపించాలి అంటే ఎలా? ఆఖరి క్షణంలో అసలు ఎవరికి జ్ఞాపకం రాదు.
అంటే దీని మీద కూడా ఒక మాట రాయించారు బాబా ప్రత్యేకించి, చెప్పుకుంటాం మనం తర్వాత. అంచేత ఈ తక్కువ అన్నటువంటి పాటలు మనకి ఇటువంటి ఉన్నత సత్యాలు వెల్లడి కాబడ్డాయి. ఆ వెల్లడి చేసిన వాడెవడు? మన ప్రీతముడు, మన సర్వస్వం, మన నాథుడు, మన స్వామి, మన దేవుడు. ఈ మన దేవుడు అన్న మాటలు సత్యమైన ప్రేమ తొలికిసలాడుతూ ఉంటుంది. చూడండి, ఎవరైనా తల్లి పిల్ల రోడ్డు మీద పెడుతుంటే ఎవరైనా ఆ తల్లి తెలిసిన వాళ్ళు, అమ్మ ఈ పిల్లెవరమ్మా పిల్లడెవరమ్మా అంటే మావాడేనండి మావాడేనండి అంటే చెప్పరు, మావాడే మా పిల్లే అంటారు. అంటే ప్రేరణ అలా స్కూల్లో జాయిన్ జరిగే పేరు చెప్పుకోవాల్సి వస్తే మావాడు, నా కూతురు, నా కొడుకు, నా అల్లుడు, నా మేనల్లుడు, నా చెల్లి, నా అక్క, ఇలా చెప్తాం. అంటే ప్రేమ తొలిగా మనం అవతార్ మెహర్ బాబా కి అంటాం. అంటున్నప్పుడు నా స్వామి, నా దేవుడు, నా సర్వస్వం, నాకు ఉత్తమతను ప్రసాదించేవాడు, నిరంతరం ఆయన నామస్మరణలో ఉంచేవాడు, నిరంతరం నా జీవితంలో కర్త కర్మ క్రియ ఆయనే అనే భావన వస్తుందా? ఇప్పుడు విన్నారు కాబట్టి బహుశా వచ్చి తీరుతుంది. కనుక మనం ఈ ప్రపంచంలో ప్రపంచ జనాభాలో 140 కోట్ల ఎంతో జనాభా కనిపించాం. ఈ భూగోళంలో సకల జీవరాశులు ఒక కేంద్ర బిందువు కానీ ఒక కేంద్ర బిందువుగా కనబడితే అదే భూమి. అందుచేత ఇది ప్రారంభంలోనే అంతరాత్మ అపరిమిత ఆత్మ పరిమితముగా ఎందుకు ఓ అంతరాత్మ లోపల బయట లేదు. ఆత్మ మనస్సు బయట లేదు, లోపల ఉన్నది. అంటే ఆ వాక్కు ద్వారా ఏ ధ్వని అయితే వస్తుందో ఆ ధ్వని బయట లేదు, లోపలే ఉన్నది. మన శరీరానికి కూడా ఏమవుతుంది? ఆ కుంభకలని కూడా ఆ కలిసే ఉంటాయి. అది బయటకు రానివ్వం మనం. వాద్యకారులు ఆ ధ్వనిని చాలా జాగ్రత్తగా కఠినంగా వాడుకున్నాడు. తన ప్రభువు కోసం పాడేవాడు. చెయ్యి కదిపితే తన ప్రభు మీద ఒక కీర్తన రాసేవాడు. ఎక్కడికైనా బయటికి వెళ్తే ఆ స్వామి కోసం వెతికేవాడు. ఇది ఏదో
కాకంబుల్ స్టోరీ కాదు. మహాభాగవతంగా చదివితే 12 స్కందాలది. 12 స్కందాల ఆ మహాభాగవతంలో 12,000 కథలు ఉన్నాయి. చిన్నవి. మన హైదరాబాద్ లో, అది తెలంగాణ రాష్ట్రంలో మన రాజా రమణమూర్తి గారి కూతురు అల్లుడు ఉండేవారు. వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళ సంస్కారాల రీత్యా దారుణంగా హత్య చేయబడ్డారు. కానీ దానికి ముందు వాళ్ళు చేసిన మహోన్నత చర్య ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఆలయాన్ని ఉద్ధరించారు. భాగవతాన్ని 2 పుస్తకాలుగా ప్రచురణ చేయించి అందరికీ అందజేశారు. అందులో నాకు కూడా 2 వాల్యూమ్స్ రమణమూర్తి గారు అల్లుడు నాకు ఇచ్చారు. అది అంతకు ముందే భాగవతం 12 స్కందాలు యూనివర్సిటీలో నేను పనిచేసినప్పుడు చదువుకున్నాను. కానీ నా దగ్గర ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. కానీ ఆ భావన నాకు అది రావడం వచ్చినప్పుడు బహుశా బాబా విన్నారేమో, వాళ్ళ అల్లుడు ద్వారా నాకు ఆ భాగవతాన్ని 2 వాల్యూమ్స్ ని అందించారు. మనం ఎప్పుడు ఆ ఛాపులో ఉంటే మనకు అందుతాయన్నీ, మన దగ్గరికి వస్తాయి. ఎంతో మంది బాబా ప్రేమికులు నాకు ఒక ఉదయం ఈ పరిపక్తి రాయడానికి డైరీలు, చదవడానికి పుస్తకాలు ఎంతో మంది ఇచ్చారు. అడగకుండా, అడిగి చేయడం కాదు, అడగకుండా ఇచ్చారు. అలాగే హాస్పిటల్స్ కూడా ఒకరు ఇచ్చారు. అంటే మనలో అటువంటి తపన, అటువంటి ఉన్నతమైన ఆలోచన ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో బాబా ఎన్నో రాయించారు. అందులో ఉన్నతమైన ఏమిటి అంటే రామాయణం. చాలా మంది రాశారు మన దేశంలో. ఈ 13 చేత కూడా రామాయణం రాయించారు బాబా. అంతేకాదు 13 చేత శ్రీకృష్ణుడి చరిత్ర కూడా రాయించారు. ఎందుకోసం అంటే దాని అవసరం ఇప్పుడు తెలియదు. పూర్ణావతారాలు 2 మెహర్ బాబా చరిత్ర కూడా, ప్రభు చరిత్ర 5 భాగాలు, అది కూడా బాబా గానంగా రాయించారు. ఇది కాక ఎన్నో చిన్న పుస్తకాలు కూడా రాయించారు ఆయన. ఇవన్నీ ఎవరి కోసం? ఇవేది ప్రపంచం కోసం లేదా ప్రజల కోసం రాయించేవి కాదు. నాలో ఉన్నటువంటి ఏదైతే జిజ్ఞాస, ప్రేమ ప్రభువు ఎందు ఉన్నాయో వాటిని మరికొంచెం విఘనీకృతం చేయడానికి రాయించారు. అలాగే లెక్కలేనన్ని ఆధ్యాత్మిక జీవితాలు రాయించారు. లెక్కపెట్టలేము. ఎందుకు రాయించారు? నాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస, ప్రేమ పెరగడానికి, ఈ ప్రపంచానికి
ఒక పనిముట్టుగా ఈ జీవితం ఉపయోగపడడానికి. ఇంకా చాలా చాలా రాయొచ్చు, కానీ ఒక విధంగా చెప్పాలంటే 1972 వరకు చాలా ఉద్యుక్తంగా రాయబడ్డాయి. అక్కడ ఇంకంటే అది కూడా మీకు కారణం చెప్తాను. ఈ గీతాన్ని వ్యక్తిత్వాల్ని అందరూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు చాలా మంది. కొంతమంది అక్కడ మెహర్సీ అనేటటువంటి ఒక పదం ఉంటే ఆ పదం ఉన్న శరణాన్ని మానేసి మిగతా శరణాలు పాడుతున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వం అది వాళ్ళు రాసిందానిగా చలామణి కావాలని. మరి కొంతమంది అది రీప్రింట్ చేయించి కింద వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. అంటే గ్రంథ చౌర్యం అంటారు దీన్ని. ఇలాంటి చౌర్యాలకు కూడా దిగజారిపోతే దాన్ని ఏమనాలి? ప్రేమ అనేటటువంటి ముసుగులో లొసుగే కదది. అటువంటి లొసుగులు ఎక్కువైపోతున్నాయని ఆయన నా కళానికి వచ్చే స్పీడ్ తగ్గించారు. అయినా రాయిస్తూనే ఉన్నారు, ఆగడం లేదు కలం. అన్ని రకాల సంఘటనలు దేహానికి ఇచ్చాడు ఆయన. ఏ సంఘటన కూడా ఆయన పని చేయడానికి నాకు ఆటంకం చేయలేకపోతుంది. అందుచేత దానికి కారణం ఏమిటి? ఇప్పుడు దానికి పాడి చూపిస్తాను. ఇది కూడా బాబా చాలా కాలం కిందట రాయించినటువంటి పాట. కానీ ఈ పాట యొక్క క్యాప్షన్ అంటే పేరు మనలేనయ్యా, మనలేనయ్యా. చెప్తాడు రేణుకుడిగా ఉన్న బాబా ప్రీతమైన బాబాతో చెప్తున్నాడు మనలేనయ్యా అని. ఏమి చెప్తున్నాడు ఆయన? నేనన్నది నన్ను విడిపోలేదు, నేనన్నది నన్ను విడిపోలేదు, నాదన్నది ఏది కనబడలేదు. చూపిస్తాండి, నన్ను విడిపోలేదు, నాదన్నది ఏది కనబడడం లేదు. బాబా అంటే హాయిగా ఉంటుంది, అది కూడా ఆ క్షణమే ఉంటుంది అంటారు. అది కారణం. నేనన్నది నన్ను విడిపోలేదు, నాదన్నది నన్ను, నాదన్నది ఏది కనబడలేదు. ఏది నాకు కాదు, నేను అన్నది అది ఇంకా ఈ దేవుడు నుంచి ఈ అబద్ధకుల నుంచి విడిపోలేదు, నాదన్నది ఏది చెరిపచ్చలేదు. బాబా అంటే హాయిగా ఉంటుంది, అది కూడా ఆ క్షణమే ఉంటుంది. అందుచేత సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో జీవించే మనం, సామాన్య పరిస్థితులు మనకి చాలా సామాన్యమైన పరిస్థితులు, నిరంతరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం మనం. కానీ ఏ ఆనందాన్ని కోరుకుంటున్నాం? క్షణిక ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని కాదు. అందరికీ ఆనందం కావాలి, ఏది క్షణిక ఆనందం, శాశ్వత ఆనందం అక్కర్లేదు. అందుకే క్షణికమైన ఆనందంతో వెతుకుతూ
పుడితే చస్తూ ఉన్నారు మానవులందరూ. అందుచేత కొన్ని విషయాలు ఒక్కొక్కసారి మీకు చెప్పాలి అని అనిపించిన నన్ను నేను అంటే నాలో ఉన్న నన్ను ఏదైతే ఉందో అది కూర్చోలాగా ఆగు 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 అంటుంటుంది. ఆగు ఆగు అంటుంటుంది. అందుచేత చెప్పాలనుకున్నవి కూడా ఒక విధంగా సమాయించుకొని ఆపుకొని చెప్తూ ఈ పరిమత్తు. ఎందుకంటే పరిమతులే ఆంటీ మళ్ళీ కట్ అయిపోయినారు. చేస్తా. జీవిస్తాను, బాబా నామం చేసుకుంటాను, బాబా చెప్పిన విషయాలు చదువుకుంటాను, బాబాతోనే ఉంటాను, బాబాతోనే ఉంటాను, బాబాతోనే ఉంటాను అనే తపన నీలో కలగాలి. కలిగితే చావులాగా వస్తుంది. కాకపోతే ఆ చావు అనేది ఎప్పుడైతే నువ్వు బాబాతో సంబంధం పెట్టుకొని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు బాబాతో ఉండడానికి. భౌతిక ప్రపంచం లేనిది లేదు, మనం లేని వాళ్ళం. మరి ఎలాగా ఈ తత్వం ఇంకా జరుగుతుందంటే ఆయన సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ మహాపురుషుడు మెహర్ బాబా మన రూపంలో ఈ మాయామయ ప్రపంచంలో జీవనం గడుపుతున్నాడు, మనం కాదు. ఇది ఆయన జీవనం కనుక ఆయన అన్నటువంటి ఆ వాగ్దానం తప్పకుండా ఆ స్థితిలో పెరగలిగితే అంటే నిరంతరం బాబా నామంతో సంబంధం పెట్టుకొని బాబాతో సంబంధం పెట్టుకొని కేవలం జిత్తు ధర్మాలు నిర్వర్తిస్తూ మిగిలిన కాలం అంతా కూడా బాబా నామానికి మనం ఉపయోగించగలిగితే, నామస్మరణ చేయగలిగితే తప్పకుండా మళ్ళీ జన్మలో మనకి ఆయనతో అటాచ్మెంట్ వస్తుంది. బాబా అన్నమాట. ఆ అటాచ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు నిరంతరం ఆయనతో ఉంటారు. ఆ అటాచ్మెంట్ నాకు అక్కర్లేదు, నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇలాగే గడిపిస్తానన్న వాళ్ళకి ఆ తపన కానీ ఆ పరిస్థితి కానీ రాదు. అందుచేత మనందరం బాబాతో నిరంతరం గడపడానికి ప్రయత్నం చేయడం చాలా 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 అవసరం. మనలో పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా మంది పెద్దవాళ్ళైన వాళ్ళతో ఆల్రెడీ కాలం చేశారు, మనం కూడా చేస్తాం. అది కాదు గొప్ప, కాలం చేయడం గొప్ప కాదు. ఆయనతో మనకు నెక్స్ట్ మనోజనంలో కూడా సంబంధం కావాలి. ఆ సంబంధం ఎలా వస్తుందంటే నిరంతరం ఆయనతో ఉంటే వస్తుంది, నిరంతరం ఆయన నామస్మరణ చేస్తే వస్తుంది. అప్పుడు మాత్రమే మనం నరజన్మ ఎత్తునందుకు కొంచెం సుఖాన్ని పొందిన వాళ్ళు అవుతాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా.